ఈ విధంగా ఆహారం చాలా వృధా అవుతున్నది. ఇది మంచి పద్ధతి కాదు. రైతు ఎంత శ్రమ పడితే ఒక గింజ పుడుతుందనేది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. విందులో ఏర్పాటు చేసేవాళ్ళు గాని, అతిథులు గాని హద్దులు దాటరాదు. మితాహారం మంచిదని మనం మర్చిపోరాదు. ఇప్పుడు నీ అనుభవం కూడా ఇదే కదా! ఇక మీదట వైద్యుని మాట పాటించు అన్నాడు. నీ సలహా తూచా తప్పకుండా పాటిస్తాను అని హామీ ఇచ్చాడు మిత్రుడికి శరభయ్య. ఆ తరువాత కొంతకాలానికి శరభయ్య కుమార్తె వివాహం నిశ్చయమైంది. శరభయ్య మిత్రుణ్ణి దగ్గర ఉంచుకొని గొప్పలకు పోక తన తాహతకు తగ్గట్లు ఏర్పాట్లన్నీ చేశాడు. ముఖ్యంగా తినగలిగిన మేరకు వంటకాలను ఏర్పాటు చేసి ఆహార వృధాని అరికట్టాడు. అనవసర ఖర్చులు తగ్గించుకున్నాడు. ఈ కథ వల్ల నీకేం అర్థమైంది లిఖిత్? అమ్మా, మనం తినగలిగినంటే కంచంలో అన్నం పెట్టుకోవాలి. ఆహారాన్ని వృధా చేయకూడదు. అంతేనా అమ్మా? వెరీ గుడ్ కన్నయ్య. బాగా చెప్పావు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.